అసలు మీడియాటెక్ మంచిదా? లేదంటే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ మంచిదా? మీకు కూడా ఈ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారా? అయితే ఈ కన్‌ఫ్యూజన్‌ని మనం అయితే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివమణి, శివ టెక్ లాక్స్. మీరు చూస్తున్నారు శివ టెక్ లాక్స్. అసలు మనం కొత్త ఫోన్ కొనాలనుకున్నప్పుడు మనకు ముందు వచ్చే పెద్ద డౌట్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉండాలా? లేదంటే మీడియాటెక్ డైమెన్సిటీ ఉండాలా అని. చాలా మందికి స్నాప్‌డ్రాగన్ బెస్ట్ అంటారు. కానీ డైమెన్సిటీ 9000 వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఈ వీడియో తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. స్కో స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. అసలు ఫోన్‌లో ప్రాసెసర్ అంటే ఏంటి? అంటే లైక్ బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరా అండ్ సౌండ్ స్పీకర్ దీనికిలాగే అండ్ ర్యాము, స్టోరేజ్ స్పేసు ఇట్లాగే మనకి అసలు ప్రాసెసర్ అంటే ఏంటి? ప్రాసెసర్ యొక్క రోల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రాసెసర్ అంటే ఫోన్‌కి బ్రెయిన్ లాంటిదనమాట. మనం వాడే యాప్స్ కానీ లైక్ వాట్సాప్ కానీ, ఫేస్‌బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఓపెన్ చేసినా లేదంటే గేమ్ ఎంత ఆడినా సరే ఇదంతా చూసుకునేది ఒక ప్రాసెసర్ మీద రన్ అవుతుందనమాట. స్నాప్‌డ్రాగన్ ఒక సీనియర్ ఎంప్లాయీ లాంటిది. ఎక్స్‌పీరియన్స్‌డ్ మీడియాటెక్ యొక్క యంగ్ టాలెంటెడ్ లాంటిదనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫాస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో, ఈ రెండిట్లో మనకి ఏది సెట్ అవుతుంది అంటే ఇందులో నేను డిఫరెంట్ సెక్టార్‌కి అయితే డివైడ్ అయితే చేస్తాను. అండ్ 15-23 ఇయర్స్‌కి ఒక కేటగిరీ టైపు. ఆ టైప్‌లో మనకి ఎవరికి ఏ ప్రాసెసర్ బెస్టు అనేదైతే మీకైతే చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఇందులో గేమింగ్ సెక్టార్ కానీ, కెమెరా డిపార్ట్‌మెంట్ కానీ, లేదంటే నార్మల్ యూజర్ కానీ, మీడియం యూజర్ కానీ సో, ఎవరికి ఏ ప్రాసెసర్ సెట్ అవుతుంది అండ్ ఇందులో కూడా ఏ ఏ కోర్సెస్ ఉన్న ప్రాసెసర్ తీసుకోవాలనేది మనకైతే డీప్‌గా డిస్కస్ అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ మనం మీడియాటెక్ డైమెన్సిటీ 9000లో అయితే చూసుకుంటే గనక ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో, అంటే బ్యాటరీ తక్కువగా కన్జ్యూమ్ అయితే చేస్తుంది. 3.05 గిగాహెర్ట్జ్ స్పీడ్‌తో మల్టీ టాస్కింగ్‌లో మనకి చాలా ఫాస్ట్‌గా అయితే వర్క్ అవుతుంది. మనకి మల్టీ టాస్కింగ్ కానీ, ఒకేసారి 2 యాప్స్ యూజ్ చేయడం కానీ, సో, వెంటనే యాప్స్ యూజ్ చేయడం కానీ దీనికైతే వెరీ స్మూత్‌గా ఉంటుందనమాట. సో, ఎంగేజింగ్ ఏంటంటే స్క్రీన్ పైన 4 నానోమీటర్స్ అండ్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మనకి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది. సో, మనకి నెక్స్ట్ డిపార్ట్‌మెంటల్ వైస్‌గా మనం మాట్లాడుకుంటే గనక గేమింగ్ అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మనం అయితే చూద్దాం. సో, గేమింగ్‌లో స్నాప్‌డ్రాగన్‌కి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఆప్టిమైజేషన్ అనమాట. మనం ఇక్కడ మీడియాటెక్ తీసుకున్నా ఒకేలా డైమెన్సిటీ మీడియాటెక్ తీసుకున్నా అండ్ క్వాల్కమ్ తీసుకున్నా సరే ఇందులో మెయిన్ మనకి పిక్చర్స్ క్లారిటీ రావాలన్నా ఫోన్ ల్యాగ్ ఫ్రీ ఇంకా మనం స్మూత్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్నా సరే ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ అనేది చాలా కీ రోల్ అయితే పాటిస్తుందనమాట. సో, మనకి బీజీఎం లాంటిది లేదా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ స్నాప్‌డ్రాగన్‌లో ఇంకా స్మూత్‌గా వస్తాయన్నమాట. కానీ మల్టీ టాస్కింగ్‌కి కానీ అంటే ఒకేసారి 2, 3 యాప్స్ వాడేటప్పుడు పవర్ ఎక్కువ ఉంటుంది కదా! సో, దానికి సంబంధించిందైతే లైట్ మీడియం యూజర్ కానీ వీడియో ఎడిటింగ్ అటువంటి కేటగిరీస్ వాళ్ళకైతే మనకి మీడియాటెక్ అయితే సెట్ అవుతుంది. సో, హెవీ గేమర్స్ కానీ ఓన్లీ కెమెరా డిపార్ట్‌మెంట్‌కి, ఫోటోస్‌కి పర్పస్ కోసం అయితే కనుక మనమైతే మనం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ అయితే ప్రాసెసర్ అయితే మనమైతే చెక్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది 2 డిఫరెంట్ టైప్స్ కంపెనీస్ అయినా సో, ఇందులో కోర్సెస్ ఉంటాయన్నమాట. ఇందులో 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అని అండ్ 3 నానోమీటర్ మీద ప్రాసెసర్ ఇందులో కొన్ని కోర్సెస్ అయితే మనకైతే ఇనపడం జరుగుతుంది. సో, వాటిలో ఏఎన్‌టీయూ స్కోర్ ఎంతుంది, వాటి మీద బెంచ్ మార్క్ స్కోర్ ఎంత చేసుకున్నారు మరి కదా! మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. అట్‌లీస్ట్ మనం దాన్ని నోటీస్ కూడా చేయలేమనమాట. మనం యూజ్ చేసేటప్పుడు మనకు తెలీదది. సో, నెక్స్ట్ మన కేటగరీ వచ్చేసి బ్యాటరీ అండ్ నెట్వర్క్ అనమాట. బ్యాటరీ పరంగా వచ్చేసరికి బ్యాటరీ కానీ మనకి నెట్వర్క్ ఇష్యూ కానీ ఈ ఎఫిషియన్సీ కోసం వస్తే ఇక్కడ మనకి కింగ్ అయితే డైమెన్సిటీ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాటరీ లైఫ్ కానీ అండ్ కనెక్టివిటీకి వస్తే స్నాప్‌డ్రాగన్‌లో 5G మోడమ్స్ కొంచెం స్టేబుల్‌గా ఉంటాయి అండ్ సిగ్నల్ బాగా కూడా అందుతాయి అనమాట. సో, ఇక్కడ మనకి 2 కూడా ఈక్వల్‌గా ఉంటాయి. నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ఏ ప్రాసెసర్ అయినా సరే మెయిన్ ఉంటుంది. సో, బ్యాటరీలో మనకి పర్ఫార్మెన్స్ అయితే మనం గుర్తించలేము కానీ నెట్వర్క్ ఇష్యూలో అయితే 2 కూడా సేమ్ అయితే ఉంటాయన్నమాట.
సో దాన్ని బట్టి మనకి ఎవరికైతే సెట్ అవుతుంది ఏంటి అనేది మనం అయితే డిస్కషన్ అయితే చేయాలి. సో లేదు నేను హెవీ గేమ్స్ ఆడతాను, నాకు కెమెరా అంత అక్కర్లేదు, నాకు హెవీ బ్యాటరీ కావాలి, ఆప్టిమైజేషన్ బాగుండాలనుకుంటే మీరు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదంటే నేను మీడియం యూజర్‌ని, గేమ్స్ ఎక్కువ ఆడను అనుకుంటే తప్ప మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే చెక్ చేయొచ్చు. ఈ రెండిట్లో కూడా మనకి అండర్ బడ్జెట్ నుంచి కూడా ఉన్నాయి అండ్ టాప్ ఎండ్‌లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఫ్లాగ్‌షిప్ వచ్చేసి క్వాల్కామ్‌లో 855 ప్రాసెసర్ అని అండ్ మనకి డైమెన్సిటీలో అయితే 9000 అని చాలా ప్రాసెసర్ అయితే మార్కెట్‌లోకి రావడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ కొన్ని వందల మోడల్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఒకదాని నుంచి ఒకటి అప్డేటెడ్ వెర్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ ప్రాసెసర్ స్పెసిఫిక్‌గా చూసి మనం అయితే ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేయగలదు. సో అందులో మనకి నీడ్స్‌కి తగ్గట్టు బ్యాటరీ కానీ అండ్ బ్యాటరీ లైఫ్ కానీ, డిస్ప్లే టైప్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ ఇటువంటివన్నీ మనం చూసుకొని అయితే మనం పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కంక్లూజన్ ఏంటంటే ఏది ఎవరికి సెట్ అవుతుంది, మన వీడియో చివరికైతే వచ్చేసాం కాబట్టి ఎవరికి ఏ ప్రాసెసర్ సెట్ అవుతుంది అనేది మనం అయితే మాట్లాడుకుందాం. సో ఎండ్ ఆఫ్ ది వీడియో ఏంటంటే కంక్లూజన్ ఏంటంటే ఎవరికి ఏది సెట్ అవుతుంది అండ్ ఏ సెక్టర్ వరకు ఏ ప్రాసెసర్ అయితే సూట్ అవుతుంది అనేది. సో నేను బాగా గేమ్స్ ఆడతాను, ఐఎమ్ స్టూడెంట్, నాకు మల్టీ టాస్కింగ్ అంటే ఇష్టం, సో అనే వాళ్ళు అయితే మీరు కళ్ళు మూసుకొని అయితే స్నాప్‌డ్రాగన్‌కి అయితే వెళ్ళొచ్చు. అందులో 695 నుంచి అయితే మీరు టాప్ ఎండ్ కొనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు వస్తున్న ప్రాసెసర్లో మీరు హెవీ గేమర్ అయితే అండ్ నాకు హై కెమెరా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక మీరు మాత్రం అయితే స్నాప్‌డ్రాగన్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి డైమెన్సిటీ కొనే వాళ్ళైతే ఒక పవర్ యూజ్ అయితే తక్కువగా బడ్జెట్లో ఫాస్ట్ ఫోన్ కావాలనుకుంటే కనుక మీరైతే మీడియాటెక్ డైమెన్సిటీ అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. నాకు బడ్జెట్ తక్కువ ఉండాలి అండ్ ఫోన్ స్మూత్గా అండ్ ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉండాలనుకుంటే కనుక మీరైతే మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ రెండిట్లో మీరు ప్రైస్ డిఫరెన్స్ అయితే మీరు చూసుకొని అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని మీరైతే పర్చేజ్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనది ఏ ప్రాసెసర్ మంచిది అనేది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో మీ కింద కామెంట్ అయితే చేయండి. బాయ్.